అందరికీ నమస్తే అండి. నేను నవీన్. 'నవీన్స్ వ్యూ' మరో కోణానికి మీకు స్వాగతం. నా మొదటి వీడియో చూసి నన్ను ప్రోత్సహించినందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలండి. అది నాకెప్పుడు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అదే ఉత్సాహంతో నేను రెండో వీడియో చేస్తున్నాను. రెండో వీడియో సినిమాల పైన. అది 'కుబేరా' సినిమా పైన. ఇది సాధారణంగా చూసే రివ్యూ కాదండి. అంటే ఇది ప్లస్, ఇది మైనస్, దీనికి ఇంత రేటింగ్ అని కాదు. ఈ 'కుబేరా' మూవీ నేను చూసినప్పుడు కొన్ని కొన్ని విషయాలు, కొన్ని మంచి విషయాలు నన్ను ఆకర్షించాయన్నమాట. అవి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ సినిమా చూడకపోయుండుంటే ఇది విని చూడండి. మీరు మూవీని ఇంకా ఆస్వాదిస్తారు. చ చ ఆస్వాదిస్తారు. ఒకవేళ మీరు గాని ఇదివరకే చూసి ఉంటే గనక మీరు ఈ మూవీలో ఉన్న ఆ విషయాల్ని మీరు ఖచ్చితంగా అభినందిస్తారు. మీరు మీరు రిలేట్ అవుతారు. సో, ఆహ్, మొదలు పెడదామండి 'కుబేరా' కోసం. ఇక 'కుబేర' విషయానికొస్తే ఇందులో నాకు మంచిగా అనిపించిన విషయాలు, ఆకర్షించిన విషయాలు 4 ఉన్నాయి. ఒకటి పాట, సాహిత్యం. రెండోది సందేశం. మూడోది నటన మరియు దర్శకత్వ ప్రతిభ అంటే టెక్నికల్ టీమ్. చివరిది కొసమెరుపు. అంటే ఈ మూవీకి, ఈ సినిమాకి 'కుబేరా' అని పేరు ఎందుకు పెట్టుంటారు అని నా తరపున విశ్లేషణ. సో, మొదటిది, మొదటిది పాట, సాహిత్యం. ఈ రోజుల్లో సినిమాల్లో పాటలు గనుక మనం చూసినట్లయితే సౌండ్స్ ఎక్కువొస్తా ఉంటాయి. లిరిక్స్ లేదా సాహిత్యం మనకసలు అర్థం గూడా కాదు. అక్కడక్కడ కొన్ని మంచి మంచి పాటలొస్తూ ఉంటాయి. అలాంటి ఈ రోజుల్లో ఈ సినిమాలో ఒక పాటుందండి. ఒక తల్లి తన కొడుకు కోసం పాడే పాట. ఇందులో సాహిత్యం, మంచి సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇక దానికోసం చెప్పాలంటే ఒ ఆహ్, ఈ ముందు ఆ సందర్భం ఏంటంటే, పాటొచ్చే సందర్భం ఏంటంటే, ఒక పిల్లాడు తన తల్లిని చిన్నతనంలోనే కోల్పోతాడు. ఇక్కడ ఆ అమ్మ ఇక్కడి నుంచి తనతో కలిసి బతకలేదు గదా! అందుకని తను పంచభూతాలకు చెప్తూ ఉంటదనమాట. మా మా పిల్లోడిని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని పంచభూతాలకి, ప్రకృతికి, ఎందుకంటే అవి ఎప్పటికీ ఉంటాయి. మనిషిని మనం నమ్మలేం గాబట్టి ప్రకృతినిని, ఇంకా పంచభూతాలని చెప్తుందనమాట. అంటే ఇక్కడ కొన్ని లైన్స్ మీకు చెప్తాను. చందమామకే చెబుతున్నా మిమ్మల్ని చల్లగా చూడమని, చెట్టుకి చెప్తున్నా మీ కడుపు నింపమని, దిక్కులకి చెప్తున్నా నీతో కలిసి కదలమని, చుక్కలకి చెప్తున్నా నీకు దిష్టే తీయమని. ఈ ఈ చు ఈ ఈ కాన్సెప్టే అసలు ఈ ఈ ఈ ఈ ఉద్దేశమే చాలా బావుంది. ఇంకా ఈ సాహిత్యం దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు చూడండి, ఇందులో ఇంకొక మాటుంది. ఆహ్, మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠము ఇదిరా, బతికే నేర్చుకో నా కొడుకా అని ఒక 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 లైనుంది. అయితే దీనికి సాహిత్యం రాసిన ఆయన నందకిషోర్ అని. ఆయన ఆహ్, ఈటీవీ ఆహ్, చ ఈనాడు మ్యాగజైన్‌లో ఆయన తాలూకా వ్యాసం ఒకటొచ్చి పరిచయం వచ్చింది. అందులో ఆయన ఏం చెప్పాడంటే, ఆయన మొదట రాసేటప్పుడు బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతుకే నేర్చుకో నా కొడుకా అని రాసాడాయన. అయితే కమలా గారు దాన్ని విని చిన్న మార్పు చేశాడు. బతికే నేర్చుకో అని 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 ఆయన చిన్న చిన్న ఒక మార్పు చేశాడనమాట. ఒక్క చిన్న మార్పు కానీ దాని అర్థమే మారింది. అంటే బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకో. ఏదైనా సరే జీవితం అనేది మనం బతికే నేర్చుకోవాలి తప్ప ఎవరో చెప్పితే మనకి మనకి వచ్చేది కాదు అని. ముందు రాసేదేంటంటే బతుకే. అంటే బతుకంటే ఇదేరా అని ఆమె చెప్తుంది. కానీ ఇక్కడ బతికే నేర్చుకో అని ఆయన కరెక్ట్ చేశాడు. ఆయన విజన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి చమకులు, ఇలాంటి మంచి 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 సాహిత్యం ఈ పాట నిండా ఉంది. ఖచ్చితంగా ఇది మనందరం ఒక తెలుగోళ్ళు మనం ఖచ్చితంగా ఇది వినాల్సిన పాటండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని గాని ఈ పాట విన్నట్లయితే అందరికీ వాళ్ళ అమ్మ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. రెండో విషయం సందేశం. ఈ చిత్రంలో సందేశం అనేది అంతర్లీనంగా వస్తుందనమాట. అంటే దానికోసం ఆ పాత్రలు చర్చించుకోవు. ఆ పాత్రలు డైలాగ్స్‌లో ఆ సందేశం రాదు. చూస్తున్నంత సేపు అంతర్లీనంగా మనకు ఆ సందేశం దొరికేటట్టు చేశారు. అందులో ఒకటి, ఈ ప్రధాన పాత్ర బిచ్చగాడు, ఒక బిచ్చం ఎత్తుకునేవాడనమాట. తను ఎన్ని కష్టాలైనా పడతా ఉంటాడు. తిండి దొరకదు. వాళ్ళు అతని చేతులు విరిచేస్తారు అడుక్కోవటం కోసం. ఇలా తన వెనక తనని చంపేయాలని చాలామంది చూస్తా ఉంటారు. ఇన్ని కష్టాలు పడినా కూడా అతనికి బతకాలి, ఎలాగైనా బతకాలి అని ఒక గట్టి నిర్ణయంతో ఉంటాడు. అది చూస్తున్నంత సేపు మనలో ఒక ప్రశ్న బయలుదేరుతుంది. అన్ని కష్టాలు పడుతూ ఏ ఆధారం లేకుండా ఉన్న తనకే బతుకు మీద అంత హోప్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఎంతుండాలి?
అని మనకు మనం విశ్లేషించుకునేలా చేశారనమాట. అది అంతర్లీనంగా వచ్చే సందేశం. ఇది ఒకటి. ఇంకొకటి ఇంకా గొప్ప సందేశం ఇంకొకటి ఏముందంటే, గొప్పోడికి పుట్టిన బిడ్డైనా సరే, లేదా ఏ పేదోడికి పుట్టిన బిడ్డైనా సరే, ఇద్దరికీ ఈ ప్రపంచంలో బతికే హక్కు సమానంగా ఉంది. అంతేగాని ఈ పేదోడు ఉండి ఏం సాధిస్తాడు? ఈయన చనిపోతే మన దేశానికి వచ్చిన నష్టం ఏమిటి? అని అనే ఆలోచన ధోరణి గొప్పోళ్ళలో ఉండకూడదు. అది మారాలి. ఇది కూడా ఏ డైలాగ్‌లో ఉండదు. మనం చూస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకి ఆ మెసేజ్ స్ట్రైక్ అయ్యేలా చేశారు. అదనమాట. ఈ 2 సందేశాలు ఈ సినిమాలో చాలా గొప్పగా ఉంటాయి. మీరు కూడా చూడండి. మూడో విషయం నటన మరియు దర్శకత్వ ప్రతిభ. నటన విషయానికొస్తే ఇందులో ధనుష్ ప్రధాన పాత్ర చేశారండి. ఒక ఒక బిచ్చగాడి పాత్ర. అతని పాత్ర పోషణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత కూడా ఆ ఆ బిచ్చగాడి పాత్ర మీకెప్పటికీ గుర్తుండిపోతుంది. అంతేగాని అతను ధనుష్ అని, అతనంటే తెలియని తెలుగువారు ఉన్న ఉండుండొచ్చు. వాళ్ళకి కూడా అతని పేరేంటో కనుక్కోవాలని ఉండదు. ఆ పాత్రని ఆ పాత్ర మనల్ని వెంటాడుతూ ఉంటుందనమాట. వేష వేషం, భాష, ఆహార్యం, అతని మూవ్‌మెంట్సు, అతని తాలూకా ఆహ్, అతని తాలూకా పద్ధతి, ఆ పాత్ర బిహేవ్ చేసే తీరు ఇవన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయండి. అంటే ఈ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు లిటరల్‌గా చెప్పాలనుకుంటే. ఆ పాత్రలో ఎలా బిహేవ్ చేస్తదని జీర్ణించుకుపోయిందనమాట అతనికి. అంత నటించాడు. ఒకవేళ మీరు నటనని ఆస్వాదించాలనుకుంటే ఒక మంచి మీకు ఆ అభిరుచి గనుక ఉంటే మీరు బాగా ఆస్వాదిస్తారు ఈ సినిమాని. రెండో పాత్ర 'నాగార్జున' గారి పాత్ర. అతనికి ఒక అంతర్మథనం పడే పాత్ర ఇందులో దొరికిందనమాట. అంటే అతను చేస్తున్న తప్పని తనకు తెలుసు. కానీ అది అతను చెయ్యక తప్పదు. ఇలాంటి అంతర్మథనం తనకి పడుతూ ఉంటది. అది దర్శకుడు 'నాగార్జున' గారికి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాడో మనకు తెలీదు గానీ, అది అతని బాడీ లాంగ్వేజ్‌లో, కళ్ళల్లో కూడా కనిపిస్తదండి. అతను ఏంటి అంతర్మథనం పడే విధానం ఉంటది చూడండి, ఆ నటన నిజంగా 'నాగార్జున' గారికి ఇది నటనలో మరో మెట్టని చెప్పొచ్చు. ఇక దర్శకత్వం విషయానికొస్తే ఎంత చెప్పినా తక్కువేనండి. ఎ ఏదో చెప్పాలని ఒక 2, 3 మాటలు చెప్పాలి తప్ప, ఆయన దర్శకత్వ ప్రతిభకి ఇదొక తార్కాణం అన్నమాట. మొదటగా ఏం చెప్పొచ్చంటే, ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకి మనంతట మనమే ప్రశ్నేసుకునేలా అతను చేశాడు. అదే అతని విజయం అని చెప్పాలి. ఇందాక నేను చెప్పినట్టు చూసేటప్పుడు మనకు మనమే ప్రశ్నేసుకునేలా చేశాడు. అదే అతని మొదటి విజయం అండి. రెండో విజయం ఏంటంటే, ఒక భిక్షగాని పాత్ర చూపిస్తారు. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ పాత్ర, ఒక గొప్పవాళ్ళ పాత్ర కూడా చూపిస్తాడు. వీళ్ళ వ్యతలు, వీళ్ళ బాధలు, అసలు వాడు ఎలా కష్టపడతాడు, వాడు రోజు తిండి కూడా వాడికి దొరకదు. వాడు వాడి జీవితం లోతుల్లోకెళ్ళి చూపిస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ ఇండస్ట్రియలిస్టు వాడు ఎలాంటి అక్రమాలు చేయగలడు, వాడి డబ్బుని, రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని వాడుకొని గొప్పగా మారాలి అని వాడి జీవితం ఎలా ఉంటదో చూపిస్తాడు. ఈ రెండిటిని కూడా చాలా లోతుగా చూపిస్తాడండి. అది చూసేటప్పుడు వాటి మధ్యన ఆహ్, తేడా అనేది మనకి సగటు ప్రేక్షకుడికి క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాడనమాట. వాళ్ళిద్దరికీ మధ్యన తారతమ్యం బాగా చూపిచ్చారనమాట. ఇది కూడా అతను దర్శకుడుగా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడనేది చాలా క్లియర్‌గా, విపులంగా సన్నివేశాల ద్వారా చెప్పాడనమాట. ఇది నిజంగా అతని దర్శకత్వ ప్రతిభ. చివరగా ఈ చిత్రానికి 'కుబేరా' అని ఎందుకు అనుకునుంటారని ఇది నా తరపున విశ్లేషణ. ఇప్పుడు ఇందులో ప్రధాన పాత్ర ఒక బిచ్చమెత్తుకునేవాడి పాత్ర. ఆయన ఎవరెవరితోనైతే పరిచయం పెంచుకుంటూ ఉంటాడో వాళ్ళందరూ మంచి కోరుకుంటూ ఉంటాడనమాట. అతని తాలూకా ఎఫెక్షన్ వల్ల అవతలి వాళ్ళు అతన్ని మంచి కోరటం మొదలుపెడతారు. సో, అతను ఎవరితో పరిచయం పెంచుకుంటున్నాడో అందరూ వాడు మంచి కోరడం మొదలుపెడతారు. అంటే ఈ ఉద్దేశ్యం ఏంటంటే కుబేర కుబేరుడు అంటే ఎక్కువ డబ్బులు సంపాదించి సంపదలో ఉన్నవాడు కుబేరుడు కాడు. ఎంతమంది తాలూకా తనను మంచి కోరుకునేవాళ్ళు ఎంతమందిని సంపాదించుకునేవాడు ఉంటాడో చూడండి వాడే కుబేరుడు. అంటే ఇందులో ప్రధాన పాత్ర భిక్షగాడైన అతనే కుబేరుడనమాట. సో, అది నా విశ్లేషణ. ఇది మీకు నచ్చుంటుందని మీకు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఉద్దేశ్యం మీ అందరికీ చేరాలని. ఈ సినిమాని మీరు ఇది విని మరింత ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి.